నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం ఖాళీ నుంచి ఖాళీలోకి మనకు అందించిన వారు భమిడిపాటి వెంకటేశ్వరరావు గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఈ సృష్టిలో ఖాళీగా కనిపిస్తున్న చోటులో కూడా సర్వాంతర్యామి సంతకం ఉంటుంది. వెనకటి రోజుల్లో ఇంటి ముందరికి ఎవరైనా వచ్చి యాచిస్తూ ఉంటే చెయ్యి ఖాళీ లేదని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు. అంటే ఏదో పనిలో ఉన్నారని అర్థం. తెల్ల కాగితం మీద ఏ చిత్రం గీసి లేదంటే అక్కడ గాలి బొమ్మ ఉన్నట్టుగా ఊహించుకోమంటాడు ఒక ఆధునిక కవి హాస్యధోరణిలో. ఒక నిరుద్యోగి ఉద్యోగ ప్రకటనలు చూసుకోవడానికి గ్రంథాలయంలో దినపత్రిక తిరిగేస్తూ ఉంటాడు. అప్పటికే ఎవరో ఒక ఆకతాయి వాటిని కత్తిరించుకొని తీసుకెళ్ళిపోతాడు. కార్యాలయాల్లో ఖాళీల మాట దేవుడెరుగు. పత్రికల్లోనే పెద్ద పెద్ద ఖాళీలు కనపడుతున్నాయని నవ్వుకుంటూ ఆ విషయాన్ని గ్రంథాలయ అధికారికి దృష్టికి తీసుకెళ్తాడు. ఈ దేహాన్ని మనకు ప్రసాదంగా ఇచ్చి దానిలో కొలువై ఉంటాడు దేవుడు. మనిషేమో దాన్ని తన సొంత ఆస్తిగా భావిస్తూ ఉంటాడు. పనికిరాని భావనలతో మనసును నింపేస్తాడు. భగవంతున్నే ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమని ఆజ్ఞలు జారీ చేసే అహంకార స్థాయికి పతనమవుతాడు అమాయక మానవుడు. అలాంటి ధోరణులను విడనాడి మనిషి తనకు లభించిన విశ్రాంతి సమయాలను దైవ స్మరణతో గడుపుకోవాలి. అతను మళ్ళీ విధి నిర్వహణలోకి వెళ్ళినప్పుడు పనిని చక్కగా నైపుణ్యంతో చేయడానికి పై క్షణాలు ఎంతగానో ఉపకరిస్తాయి. ఇదే కదా గీత చెప్పిన పాఠం. మహాత్ములు సత్కారాలను ఆశించకుండా సత్కార్యాలు చేస్తారు. నిశ్శబ్దంగా నిష్క్రమిస్తారు. వాళ్ళు చేసిన మంచి పనులతో తర్వాత లోకం నిండుగా కనిపిస్తుంది. మనం మనసును ఎప్పుడూ ఖాళీగా పెట్టుకోవాలి. హృదయాన్ని విశాలంగా ఉంచుకోవాలి. మనసు ఖాళీగా ఉంటే ఏమీ లేదని కాదు, అన్నిటినీ అంగీకరిస్తూ సకారాత్మకంగా ఉంటున్నామనే భావం. హృదయం సార్వత్రికం అయినప్పుడు జ్ఞానం సంపాదించుకోవడానికి అనువుగా ఉంటుంది. తత్వదర్శి అయిన గురువు చెంతకు ఖాళీ పాత్రలా వెళ్ళాలి శిష్యుడు. గురువు బొట్టు బొట్టుగా ఇస్తున్న జ్ఞానాన్ని తనలో నింపుకోవాలి. తనను తాను తవ్వుకుంటూ జీవితాన్ని పరిశోధించుకోవాలి. ఇవి రెండు దైవాన్ని అనుసంధానం చేసుకునే పద్ధతులే. ఖాళీ ఎప్పుడూ ఖాళీగానే ఉంటుంది. అది ఎవరూ భర్తీ చేయడానికి వీలు కానిది. కాకుంటే భౌతిక ప్రపంచంలో మరొకరు వస్తారు, కార్యాన్ని ముందుకు నడిపిస్తారు. అందరూ ముఖ్యులే, ఎవరూ తప్పనిసరి కాదు అనే పరమసత్యాన్ని పరమహంస రామకృష్ణులు చెబుతూ ఉండేవారు. ఖాళీ ఎరుక లాంటిది. ఖాళీలో ఒక మహాపర్వతం పట్టవచ్చు. అది కాలగమనంలో కూలిపోనూవచ్చు. కానీ ఖాళీ అలాగే ఉంటుంది. జీవన మరణాలు లేని ఎరుకలతో కూడిన స్పృహలు ఈ ఖాళీలు. ఒక ఖాళీ నుంచి మరొక ఖాళీలోకి మనిషి ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే అంతటా అంతర్యామి నిండి ఉన్నప్పుడు ఇక ఖాళీ ఎక్కడుంది? దాన్ని అర్థం చేసుకుని అంతరంగంలోని దైవాన్ని దర్శించగలిగిన వారే ధన్యులు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.